శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో సంతాన సిద్ధిని గురించి తెలుసుకుంటున్నాం. చాలామందికి సంతానము లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అనేక రకాల శాపాల వల్ల కానివ్వండి, వంధ్యాత్వ దోషాల వల్ల కానివ్వండి, నాగదోషాలు ఇటువంటి వాటి వల్ల కానివ్వండి, సంతానం లేక బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి సంతానం కలగటం కోసమని కొన్ని మార్గాలు తెలియజేయబడ్డాయి. అందులో సంతాన గోపాలం, ఆ సంతాన గోపాలానికి సంబంధించినటువంటి మంత్ర సమమైన శ్లోకం, దీన్ని రోజు 108 సార్లు పఠిస్తూ ఉండాలి. సంతతి కలిగేదాకా కూడా ఈ శ్లోకాన్ని పఠించడం మంచిది. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణత్వామహం శరణం గతః. దేవకీసుత గోవింద, ఓ దేవకీసుతుడైనటువంటి వాడా, గోవిందుడా, వాసుదేవ జగత్పతే, వసుదేవుని కుమారుడు అయినటువంటి ఓ వాసుదేవా, జగన్నాథ, దేహిమే తనయం కృష్ణ, ఓ కృష్ణ, నాకు తనయుణ్ణి ప్రసాదించు, పుత్రుణ్ణి ప్రసాదించు, త్వామహం శరణం గతః, నేను నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి ఈ శ్లోకాన్ని 108 సార్లు రోజు పఠిస్తూ ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ధ్యానం వేరే ఉన్నది. ఆ ధ్యానం ఒక్కసారి పఠించి 108 సార్లు ఈ శ్లోకాన్ని, దేవకీ సుత గోవింద అనేది 108 సార్లు, ఇప్పుడు చెప్పేటటువంటి ధ్యానం ఒకసారి పఠించాలి. శంఖచక్రధరం దేవం శ్యామవర్ణం చతుర్భుజం సర్వాభరణ సందీప్తం పీతవాసనమచ్యుతం మయూరపింఛ సంయుక్తం విష్ణుతేజస్సబృంహితం సమర్పయంతం విప్రాయ అష్టావానీయ బాలకాన్. ఇది ధ్యానంగా చేయాలి. శంఖచక్రధరం దేవం, శంఖచక్రములు ధరించినటువంటి దేవుడు ఆయన. శ్యామవర్ణం చతుర్భుజం, నీలమేఘఛాయ కలిగినటువంటి వాడు, 4 చేతులు కలిగినటువంటి వాడు. సర్వాభరణ సందీప్తం, సమస్తములైనటువంటి ఆభరణములతో ప్రకాశించేవాడు. పీతవాసనమచ్యుతం, వసనం అంటే వస్త్రం, పీతవాసనమచ్యుతం, పచ్చని వస్త్రము కలిగినటువంటి వాడు, అచ్యుతుడైనటువంటి వాడు. మయూరపింఛ సంయుక్తం, నెమలి పింఛాన్ని శిరస్సును ధరించిన వాడు. విష్ణు తేజస్సబృంహితం, విష్ణు తేజస్సుతో దేదీప్యమానంగా ఉన్నటువంటి వాడు. సమర్పయంతం విప్రాయాష్టావానీయ బాలకాన్, పోయినటువంటి 8 మంది పిల్లలని బ్రాహ్మణోత్తమునికి సమర్పించినటువంటి ఆ విష్ణువుని, కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పినటువంటి ధ్యానం చెప్పి, దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అని చెప్పి ఇది 108 సార్లు రోజు చేయాలి. అట్లాగే అమ్మవారి విషయంలో కూడా ఒక మార్గం చెప్పబడ్డది. నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః అని చెప్పి ఈ శ్లోకాన్ని కూడా 108 సార్లు రోజు పఠిస్తూ ఉండటం, సంతానం కలిగేదాకా, పుత్ర సంతతి కలగటం కోసం ఇదొక మార్గంగా చెప్పబడ్డది. నమో దేవ్యై మహాదేవ్యై, మహాదేవి అయినటువంటి ఆ దేవికి, మహాదేవికి నమస్కారము. దుర్గాయై సతతం నమః, దుర్గాదేవి, ఆ మహాదేవి ఎవరు ఉంటే దుర్గాదేవి, ఆమెకి నిరంతరము కూడా నమస్కారము. పుత్ర సౌఖ్యం దేహి, ఓ తల్లి, పుత్ర సౌఖ్యాన్ని ఇయ్యి, పుత్రుల్ని ప్రసాదించు. దేహి గర్భరక్షాం కురుష్వనః, పుత్ర సౌఖ్యం దేహి, దేహి తల్లి, పుత్ర సౌఖ్యాన్ని ఇయ్యి. గర్భరక్షాం, మా యొక్క గర్భమును రక్షించవలసింది. కొందరికి గర్భపాతాలు, గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ తల్లి యొక్క అనుగ్రహం వల్ల ఉత్తమ సంతానాన్ని కనగలుగుతారు, ఆ దోషాలన్నింటి నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి ఇలా సంతాన సిద్ధి కోసమని ఆచరించదగినటువంటి సంతాన గోపాలము, దేవికి సంబంధించినటువంటి, అమ్మవారికి సంబంధించినటువంటి సంతాన స్తుతి. స్వస్తి.